Pakistan is the only country to host a tournament and not be able to host the award ceremony. Jaisa winking at the Pakistan Cricket Board after India wins. Scriptwriter. Writer celebrating Indian Champions Trophy win. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుస్తాం, కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకున్న టైంలో మార్చ్ 21st సలార్ రిలీజ్ ఉంది. పోనీ అదే అయిపోయాక చేద్దాం అనుకుంటే మార్చ్ 22 నుండి ఐపీఎల్ ఉంది. సర్లే, ఐపీఎల్ అయిపోయి కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఇంకేం నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా వరల్డ్ కప్ సేమ్ పోజ్ అండ్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక కూడా సేమ్ పోజ్. కేఎల్ రాహుల్ నిజంగా ఈ టోర్నమెంట్కి ముందు ఐ ఫీల్ లైక్ ఎందుకు కేఎల్ రాహుల్ అని చెప్పి ఈ ప్రూవ్డ్ ఇట్ మ్యాన్. అసలు చాలా మంచి నాక్స్ ఆడాడు, చాలా మంచిగా టీంని లోయర్ ఆర్డర్లో నిలబెట్టడం బేసిక్ నన్ని. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు మన అన్న సింగిల్ అనమాట, రవీంద్ర జడేజా. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక మంచి ఫ్యామిలీ, ఒక మంచి వైఫ్, ఒక మంచి డాటర్, క్యూటెస్ట్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకేం కావాలి చెప్పండి. హైదరాబాద్లో సెలబ్రేషన్స్ యావరేజ్ ఇండియా అంతే అంతే. రే ఫైరు ఇంకంతా ఆ ప్లేస్లో ఇంకా ఎమ్మెల్యే ఉన్నాయి, ఎంపీ ఉన్నాయి, ఇంకెవరున్నాయి. ఇంకా అసలు ఆ మూమెంట్లో ఇంకెవరు తగ్గరు అనుకోండి. ఈ వీడియో చూసే కానీ సస్పెండ్ చేయకుండా ఉంటే అదే హ్యాపీ. సో ఉత్తరప్రదేశ్లో సెలబ్రేషన్స్ ఉంటుంది. హిందీ అంత రాదు కానీ బ్రాకెట్లో చదివేసి అర్థమైపోయింది. Cricket is not a sport, it's a religion in India. Winner Yajvendra Chahal with Vivekanand Oberoi. అన్నా పక్కన ఉన్న అమ్మాయి ఎవరన్నా చెప్పన్నా, చెప్పు. क्या लग रहा है? 251 इंडिया जीतेगी आराम से. ఆరామ్ చంటారేంట్రా బాబు. 251 ఇండియా జీతేగి. మినో హార్ట్ అటాక్ ఇచ్చారుగా, మినీ హార్ట్ అటాక్స్. రోహిత్ శర్మ బీ ఫిట్టింగ్ ఆన్సర్ కాంగ్రెస్ ఎంపీ ఎవరో తెలీదు, మనోడు ఫిట్గా లేడని చెప్పి కామెంట్స్ చేసిందంట. రోహిత్ శర్మ అంటే ఫ్లవర్ అనుకుంటారా? नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है. Close enough. Jadeja recreating with his bat. Goal of Afghanistan right now after India wins the Champions Trophy hosted by Pakistan. ఇందులో కామెడీ ఏంటంటే పాకిస్తాన్ హోస్ట్ నేషన్ కదా, 1280 కోట్లు పెట్టి ఒక స్టేడియం రెనోవేషన్ సంథింగ్ కొత్త కన్స్ట్రక్షన్ చేశారంట. గెస్ వాట్, పాకిస్తాన్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది ఆ స్టేడియంలో. దట్స్ ఇట్. ఆ మ్యాచ్ కోసం 1280 కోట్లు పెట్టి స్టేడియం కట్టారంటే లుక్ ఎట్ దట్ రికార్డ్ మ్యాన్. ఐసీసీ టోర్నమెంట్స్లో లాస్ట్ ఆడిన 26 మ్యాచెస్కి ఓన్లీ ఒక్క మ్యాచ్ కూడా చాలా పెద్ద గాయం అనుకుంటే అది వేరే విషయం. వరల్డ్ కప్ ఫైనల్. But look at that man, look at that streak. One of the best captain in this generation. Varun Chakravarti after winning Champions Trophy 2025 with the trophy and coffee. Abrar Ahmad after his team gets knocked out of in just 5 days without trophy, coffee.
బట్ వాట్స్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కప్ ఆఫ్ టీ? ఛాంపియన్స్ ట్రోఫీ రా. 3 big decisions by Gautam Gambhir that changed everything, making Akshar Patel bat at number 5. నిజంగా అసలు వస్తాడు, తను ఆడాల్సినవన్నీ ఆడుకుని పోతాడు, ప్రెజర్ తీసుకోడు, ఏమీ తీసుకోడు. బాపు అని అంటున్నారు ఈ మధ్య ట్విట్టర్లో. బ్యాకింగ్ కేఎల్ రాహుల్ ఓవర్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఉంటే కోచ్లే కాదు ఆడియన్స్కి కూడా ఒక లేతగా ఉండే సార్, తట్టుకోలేదు మమ్మీ. టేకింగ్ వరుణ్ చక్రవర్తిని తీసుకోవడం, దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ అసలు. వరుణ్ చక్రవర్తిని పిక్ చేసుకోవడం. స్ట్రైట్ స్పిన్నర్, బ్యాక్ హ్యాండ్ నుండి వదులుతాడు, అసలు ఏ బాల్ ఎటు తిరుగుద్దో కూడా తెలియదు, అలా ఉంటుంది. ట్రోఫీ జీత్ గయే కాదురా, ట్రోఫీ గయే మీది. సెలబ్రేషన్స్ అట్ కాశ్మీర్. మారింది, కాశ్మీర్ చాలా మారింది. గ్లిమ్స్ ఆఫ్ సునీల్ గవాస్కర్ సెలబ్రేటింగ్ ఫర్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. हर सेलिब्रेशन में नजर आता है, इन्हें कौन रोकेगा आज? जी हाँ, बिल्कुल रुकना चाहिए भी नहीं, क्योंकि क्यों रुके? हाय हाय, मजा आ गया देख के. Celebrating like a kid. 2025 champions of the ICC Champions Trophy. Congratulations to India. Cameraman deserves increment in his salary. మన అందరితో గోల్ అయితే కెమెరామెన్ ఇంకో గోల్. మ్యాచ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టరా అంటే Pakistan is the only country to host a tournament and not be able to host the award ceremony. Jaisa winking at the Pakistan Cricket Board after India wins. Script writer. Script writer celebrating Indian Champions Trophy win. Rated by God. ఏమని పాకిస్తాన్లో జరగాలి, కానీ ఇండియా పాకిస్తాన్లో ఆడుతుంది. మనం గెలవాలి, కానీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో జరగకూడదు. అన్నీ జరిగాయి. POV పాకిస్తాన్స్ రోల్ ఇన్ ICC Champions Trophy. చేయాల్సిన పనులు కూడా సరిగ్గా చేయరాళ్ళు. ఎందుకు వాళ్ళకి హోస్టింగ్లు అన్నీ? అసలు IPL ట్రోఫీలు లేవు, అది లేదు, ఇది లేదురా అని అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ICC టోర్నమెంట్స్ యూ హ్యాడ్ ఎవ్రీథింగ్. గుర్తుపెట్టుకోండి, విరాట్ కోహ్లీ 5 IPL ట్రోఫీస్ ఇంటూ 5 ICC ట్రోఫీస్. ఛాంపియన్స్ ట్రోఫీ ఖతం, గెలిచేసాం. కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నారా? సలార్ రిలీజ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. పోనీ అదే అయిపోయి ఇంకేమైనా చేద్దాం ప్లాన్ చేస్తున్నారా? IPL ఉంది, మర్చిపోతుంది. సో IPL మీ ఫేవరెట్ టీమ్ ఏంటిగా? CSK, RCB. తెలుగు పీపుల్ మిమ్మల్ని ఫస్ట్ హోమ్ ఫ్రాంచైజీ సపోర్ట్ చేయండి. SRH తర్వాత మీ ఇష్టం. SRH ఎలిమినేట్ అయిపోయి డిస్క్వాలిఫై అయిపోయి వేరే టీం సపోర్ట్ చేసుకున్నా పర్లేదు. మీ ఫేవరెట్ టీం ఏంట్రా అంటే CSK అంటాడు, ఒకడు RCB అంటాడు, ఒకడు ముంబై అంటాడు. కానీ హోమ్ టీం ఉందరా మనకి. హోమ్ టీమ్కి సపోర్ట్ చేయండి ఫస్ట్. SRH ఎవరు అడిగినా సరే హోమ్ టీం పేరు గుర్తు రావాలి. మొన్న మా ఫ్రెండ్ గారు తమిళనాడు వెళ్ళాడు.
మీ ఫేవరెట్ టీం ఏంట్రా అని ఎవరిని అనేసి సిఎస్కే అని చెప్పారంట. మన దగ్గర అలాగే ఉండి వాళ్ళ దగ్గర అలాగే ఉండి ఒక్కడైనా సరే చెప్తాడా? వాళ్ళు చెప్పరు. ఎందుకంటే తెలిసిందేగా, వాళ్ళకి వాళ్ళ టీం అన్నా వాళ్ళకి వాళ్ళ భాష అన్నా సరే చాలా ఇంపార్టెంట్. మనకు మాత్రం ఒక్కటిదే కావాలి. సిఎస్కే, ఆర్సీబీ, ఎంఐ ఈ కాదబ్బా, ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయండి ఫస్ట్, తర్వాత మీ ఇష్టం. ఈసారి కప్పు మందే. ఏంటి మీకు కన్నడలో వినబడిందా? అయితే నేనేం చేయలేను, తెలుగులోనే చెప్పాను మీకు. ఏంటి లైక్ కొట్టినని చూస్తున్నారా? కోహ్లీ అక్కడ. ఐపీఎల్కి వచ్చేసరికి అంతే మరి, అప్పనంటే జై ఎస్ఆర్హెచ్ ముందే. కానీ ఇండియన్ టీంకి వచ్చేసరికి ఎవ్రీబడి ఈజ్ యునైటెడ్, జై టీమిండియా. అప్పుడు అన్న నాకైతే ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు నేను ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఎస్ఆర్హెచ్ కాకుండా ఏ టీంకి సపోర్ట్ చేస్తావంటే నేను కూడా ఈ సాలా కప్ నామదే బాధితున్నాయి. ఎస్ఆర్హెచ్ ఆడుతున్నది చెప్పి ఎస్ఆర్హెచ్కే, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ వర్సెస్ ఎంఐ ఆర్సీబీ. ఓకే, అలా ఉండండి. సో కంక్లూడ్ ఇదనమాట, టోటల్ టీమ్ ఎఫర్ట్. ఇక్కడ అయిపోయింది. ఈసారి ఎస్ఆర్హెచ్ గో 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 ఛాంపియన్, వీఆర్ ద ఆరెంజ్ ఆర్మీ. ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ అయితే ఈ సాలా కప్ నమ్మదే. ఓకే గాయ్స్, సీ యూ. ఇక్కడతో అయిపోయింది, వెళ్ళండి. కెరీర్ సంగతి తర్వాత చూసుకుందాం. సీ యూ గాయ్స్, టాటా, బై బై. You're still here. It's over. Go home.